అంటారు, దీక్షలో ఉన్నారు కదా వీడియోస్ చేస్తారా చేయరా, చేస్తే ఎలా చేస్తారు అని. సో అదేం ప్రాబ్లం ఏం లేదండి. సో ఎనీథింగ్ ప్రొఫెషనల్ యూ కెన్ డూ ఇన్ అ దీక్ష ఆల్సో. మనతో పాటు భార్య కూడా దీక్ష చేస్తుంది. మనం మాల వేసుకుంటాం, వాళ్ళు వేసుకోరు, అంతే. స్వామి శరణం అయ్యప్ప. దినము నీ ధ్యానం నా రోజు ఇంట్లో పూజ పూర్తి చేసుకొని పీఠంకి వెళ్తానండి. సో రోజు పొద్దున్న అపార్ట్మెంట్లో ఒక 40 minutes నడుస్తాను. నిషా అయితే బీచ్ రోడ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మా ఇంట్లో 6:30 to 7:30 వార్ జోన్ అండి. రోజు పొద్దున్న మా ఇంట్లో ఇది రెగ్యులర్గా జరిగేది అంతే. అందరూ అరుచుకుంటారు. మళ్ళీ వీళ్ళకి వీళ్ళ అమ్మాయి కావాలి. అండ్ నిషా కూడా వాళ్ళతో అలాగే ఉంటుంది, చాలా క్లోజ్గా ఉంటుంది. తనే రోజు వాళ్ళని స్కూల్ డ్రాప్ చేస్తుంది. ఒకటి నిషాకి మాలో నచ్చేది ఏంటంటే నేనే టీ పెడతాను. ఈరోజు సత్యవతి షూట్ చేద్దామని రెడీ అవుతున్నాం. దానికోసం కొంచెం స్క్రిప్ట్ రాస్తాను ఇప్పుడు. అండ్ మా ఇంట్లో రోజు సాంబ్రాన్ని వేస్తాం, మాకు చాలా ఇష్టం అది. సరే బాయ్, నేను లాంచ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ భిక్ష టైంకి 1:30కి వచ్చేస్తానండి. అవర్ కంపెనీ షిఫ్ట్ టెక్నాలజీస్. సో వీఆర్ మెయిన్లీ ఇంటూ వెబ్సైట్ డిజైనింగ్, ఈ-కామర్స్ వెబ్సైట్స్, digital marketing, social media maintenance. We help businesses go online. So if you have any requirement in this domain, please feel free to contact us. సో నిషా పొద్దున్నంతా ఆఫీస్లోనే ఉంటుందండి. హెచ్ఆర్ ఆపరేషన్స్ మేనేజర్ నిషాకి రిపోర్ట్ చేస్తారు. ఈరోజు బిక్స్లో క్యారెట్ 65, మామిడికాయ పప్పు, అరటికాయ కూర, టమాటో చట్నీ అండ్ ముఖ్యంగా దంపుడు బియ్యం. సో మీరు ప్రమోషన్లోనే కాదు, నిజంగానే దంపుడు బియ్యం తింటున్నాం. అదే ఐశ్వర్య దంపుడు బియ్యం చాలా నుంచి తింటున్నాం. చాలా లైట్గా ఫీల్ అవుతున్నాం. సో దిస్ బికేమ్ అవర్ రొటీన్. చేయించుకున్నారు. సో వాళ్ళకి టైం దొరికినప్పుడల్లా ఎడిటర్తో కూర్చుంటానండి. ఎడిటింగ్ చాలా క్లోజ్గా వర్క్ చేస్తే కానీ మనకు కావాల్సిన అవుట్పుట్ రాదు. మీకు అందరికీ ఒక మ్యాజిక్ చూపిస్తాను. మా ఆఫీస్లో 6 o'clock మొత్తం ఆఫీస్ అంతా మాది ఖాళీ అయిపోతుంది. సో మేము మార్నింగ్ 9 is 9 అండ్ ఈవినింగ్ 6 is 6. డన్ ఫర్ ద డే. ఫ్రెండ్ ఒక అబ్బాయి వచ్చాడండి యూకే నుంచి. ఇప్పుడు తను కలడానికి వెళ్తాను. సో ఇందాక చెప్పాను కదా, కేమ్ టు మీట్ మై ఫ్రెండ్. సో ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది. మామూలుగా అయితే 6 o'clock 6:30కి వచ్చి వాకింగ్తో వచ్చేస్తాను. నిషాకు ఒక అలవాటు ఉందండి. రాత్రి ఎంత టైం అయినా సరే మొత్తం గిన్నెలన్నీ క్లీన్ చేసుకోవాలి, కిచెన్ అంతా క్లీన్ చేసుకొని పడుకోవాలి. స్వామి శరణం. మా రోజు ఇలా నడుస్తుంది.